దేవుడైనటువంటి యెహోవా మోషేను పిలుచుకున్నటువంటి విధానం చాలా వ్యత్యాసమైంది. ఎందుకంటే మోషే అన్ని విషయాలు ప్రక్కన పెట్టాడు, గతాన్ని ప్రక్కన పెట్టేసి ప్రస్తుతం ఒక మంద కాపరిగా తన మామ దగ్గర చేరాడు, ఐగుప్తుకు దూరంగా ఉన్నాడు. మందను మేపేటువంటి మంద కాపరిగా తయారైనటువంటి మోషే జీవితంలో మరి సడన్గా జరిగినటువంటి విషయం ఏమిటంటే, హోరేబు కొండ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ పొద కాలుతా ఉంది. కాలిపోయే పొద రాలిపోతుంది, కానీ అది రాలిపోని కాలిపోయే పొదగా ఉన్నప్పుడు మోషేకి చాలా ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడు ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన నా జీవితంలో నేను చూడలేదు. ఈ పొద కాలిపోతా ఉంది, కానీ ఇది బూడిదగా రాలిపోవట్లేదు ఏంటని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. మరలా ఇంకో ప్రక్కకి వెళ్తా ఉన్నాడు, ఇంకో ప్రక్కకి వెళ్ళి మరలా చూస్తూ ఉన్నాడు. అదే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇది దేవుడు మోషేతో సెలవిచ్చినటువంటి మాట మనం చూస్తే కనుక, మోషే మోషే అని అతనిని దేవుడు పిలిచాను, అందుకు అతడు చిత్తము ప్రభువా అని. ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవెక్కడికి రాకు, వచ్చే ముందు ఒకసారి నువ్వు చెప్పులు విడిచిపెట్టి రా అని చెప్పి దేవుడు చెప్పడానికి గల కారణం ఏమిటంటే, అప్పటికే మోషే చెప్పులు ఎలా ఉంటాయండి, మరి మందను మేపేటువంటి కాపరి యొక్క జోళ్ళు ఎలా ఉంటాయంటే చాలా అశుద్ధంగా మారిపోతూ ఉంటాయి. పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడేటప్పుడు ఆ మాటలు వినడానికి ఆయనకి తగినట్లుగా మనము కూడా ఉండాలి. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నీ పాదములకున్న జోళ్ళు తొలగించి ఇక్కడికి రా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర్ర నేను తేటగా విని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర్ర నిజముగా నా యొద్దకు చేరింది. అందుకని వాక్యంలో కూడా ఉంటుంది, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. ఇర్మియా 33:3లో కూడా, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని ఘోరమైన సంగతులు నీకు తెలియజేస్తాను. అంటే ఇశ్రాయేలీయులు ఆ శ్రమల కొలిమిలో ఐగుప్తులో మొర్ర ఎవరి దగ్గరికి చేరిందంటే నిజముగా దేవుని దగ్గరకు చేరింది. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏమై నేర్చుకోవాలంటే, ఆయనకి నిజంగా మొరపెట్టడం నేర్చుకోవాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడికి నిజముగా మొర్రపెట్టడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మన హృదయ వాంఛలను ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే మన హృదయం ఎలా ఉండాలంటే, పూర్ణ హృదయముతో మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మార్కు సువార్త 12వ అధ్యాయంలో శాస్త్రుల్లో ఒకడైనటువంటి శాస్త్రి వచ్చి దేవునితో అడిగేటువంటి మాట ఏమిటంటే, ప్రధానమైన ఆజ్ఞలు ఏవి? మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం చూస్తే కనుక ఈ మాటలన్నీ కూడా వ్రాయబడ్డాయి. ఒకసారి చదువుతాండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం అండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు. దేవునికి స్తోత్రం. అద్వితీయ ప్రభువుని మనం ఏ విధంగా ప్రేమించాలంటే 4 విషయాలండి. పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలముతో మన దేవుణ్ణి ప్రేమించాలి. అరకొరగా ప్రేమించడం అనేది క్రైస్తవులకి
ఉండకూడదు. దేవుడిని ఎలా ప్రేమించాలండి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుడైన అద్వితీయ ప్రభువును మనము ప్రేమించాలి. ఇశ్రాయేలు యొక్క మొర నిజముగా నా సన్నిధికి చేరింది అని దేవుడు ఎందుకు చెప్తా ఉన్నాడంటే, ఆ ఇశ్రాయేలు యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే విరిగిన హృదయాలు, నలిగిన మనస్సు. శ్రమల కొలిమిలో ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే కొలిమండి. ఏ కొలిమండి? శ్రమల కొలిమి. అంటే కొన్ని రోజులు పని చేసుకుని కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాం. మనం ఎక్కువగా అలసిపోతే దానికి తగ్గట్టుగానే మనం రెస్ట్ తీసుకుంటాం. నిద్ర లేకపోతే మరలా నిద్ర, దాన్ని ఏమంటారండి, ఎంత కావాలో అంత తీర్చుకొని మరలా వారి ప్రయాణం కానీ పనులు కానీ కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఐగుప్తు శ్రమల కొలిములో ఇశ్రాయేలీల యొక్క జీవితం ఎలా ఉందంటే వారికి ఏ విధమైన వెసులుబాటు లేదు. వారు ఇటుకలు చేయాలి, ఇటుకలకు కావలసిన గడ్డి తీసుకోవాలి ఐగుప్తుల దగ్గర నుంచి, మరి ఇటుకలు కాల్చాలి, కట్టుబడి కట్టాలి. అది ఎంత బండ పైనైనా దాన్ని మోసే పని తత్వం మనలో ఉన్నా, ఆ భారం అంతా తట్టుకునే శక్తి ఉన్నా లేకపోయినా చేయవలసిన పని ఏమిటంటే ఆ శ్రమల కొలిమిలో ఆ శ్రమలు ఖచ్చితంగా అనుభవించాలి. నాకు బాధ అండి, నాకు కష్టం అండి అని చెప్పి చర్చి మానేస్తాం, కానీ ఐగుప్తులో మాత్రం పని మానడానికి వీలు లేదు. చిన్న చిన్న వాటికండి మనం చాలాసార్లు దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి కూడా వారి మధ్యలోనికి తీసుకొచ్చి ఆయన్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. అందుకని కాలిఫోర్నియాలో జరిగిన విషయం ఏంటంటే దేవునికి వేసినటువంటి 0 మార్కులు ఆయన అడిగారా? అడగలేదు. మొత్తం అంతా బుగ్గిపాలు అయిపోయిందండి. మొత్తం అంతా కూడా బూడిదగా లక్షల లక్షల కోట్ల అధిపతులందరూ కూడా రాత్రికి రాత్రే బీదలుగా మారిపోయారు. ఎందుకంటే వారిలో ఏముందని అహము ఉంది, వారిలో గర్వం ఉంది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. అయితే శ్రమల కొలిమిలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి గర్వం అనేది లేదు. వారి యొక్క స్ట్రెంగ్త్ దేవుడే. ఆయనకి మొర్రపడితే వారికి కొంచెం ఉపశమనం దొరికేది. అందుకని వారు ప్రతిరోజు ఎవరికి మొర్ర పెట్టేవారంటే అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవునికి, ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవునికి, యాకోబుతో వాగ్దానం చేసిన దేవునికి వారు ఎప్పుడూ కూడా జ్ఞాపకాలలో ఎవరిని మొర్ర పెట్టేవారంటే మరి ప్రభు అయిన అద్వితీయ ప్రభువుకి వారు మొర్ర పెట్టేవారు. ఎలా మొర్ర పెట్టేవారంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు అంటా ఉన్నాడు మోషేతో, ఇశ్రాయేలీయులు పెట్టినటువంటి మొర్ర నాకు నిజముగా నా సన్నిధికి చేరింది. దేవునికి స్తోత్రం. అంటే ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రతిరోజు ఆయనకి నిజముగా మొర్రపెట్టాలి. నాకు మొర్రపెట్టవలసిన అవసరం లేదంటే నాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనేవాడు ఎవ్వడు కూడా లేడు. ఆస్తి ఉంటే కొంతమందికి ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం ఉంటే ఆర్థికమైన పరిస్థితులు సరిగా ఉండవు, అన్నీ ఉంటే నిద్ర పట్టని అసమాధానమైనటువంటి పరిస్థితులు. అంటే ఎన్నెన్ని రకాలుగా మనుష్యులు ఇక్కట్లు పడతా ఉన్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. అయితే మరి కష్టాల్లో కన్నీటిలో మనల్ని తోడయుండి మనల్ని నడిపించేది ఎవరంటే ప్రభు అయినా యేసు. అందును బట్టి ఏం చేయాలంటే మన దేవునికి మనం ప్రార్థన చేయాలి, దేవునికి మనం మొర్ర పెట్టాలి. అందుకని మార్కు సువార్తలో శాస్త్రితో దేవుడు ప్రభు అయిన యేసు చెప్తా ఉన్నారు, ప్రధానమైన ఆజ్ఞ ఏమిటంటే అద్వితీయ ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 41వ కీర్తన 1వ వచనం మనం చూస్తే కనుక బీదలను కటాక్షించువాడు ధన్యుడు,
బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలంలో యెహోవా వారిని తప్పించిననే మాట కూడా మనం చూస్తూ ఉంటాం. బీదలను కటాక్షించాలండి. దేవునికి స్తోత్రం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించు. అంటే బీదలు ఉంటారండి మన పరిసర ప్రాంతాల్లో. ఎవరైనా బీదలు ఉన్నప్పుడు మనం చేయవలసిన సహాయం వారికి ఖచ్చితంగా చేయాలి. ఒక శాస్త్రితో దేవుడు చెప్తా ఉన్నాడు, రెండవ ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అటువంటి పరిస్థితి ఎవరైతే కలిగి ఉంటారో ఆపత్కాలములో వారిని రక్షించేటువంటి దేవుడు మన ప్రభువు అయిన యేసు. ఆపత్కాలం అంటే ఏంటండి? ఆ కాలం, ఆ సమయం ఎలా మారిపోద్దంటే మనకి అననుకూలంగా మారిపోద్ది, నెగిటివ్గా మారిపోద్ది. మనం మంచి తలపెడితే చెడు వస్తూ ఉంటుంది. సమాధానంగా మనం ముందుకు వెళ్తే గలిబిడి ఎదురవుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన పరిస్థితుల్లోనికి ఏమి ఎంటర్ అవుతుంది అంటే అనారోగ్యాన్ని కలిగించేటువంటి అపవాది ఎంటర్ అవుతూ ఉంటాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనం అధిగమించాలంటే ఆ శాస్త్రి ఏ విధంగా అయితే యేసయ్య మాట విని ఆ రెండు ఆజ్ఞలు పాటించడానికి తనను తాను కట్టడి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని మాట వినడానికి మనందరం కూడా మరి సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. 32వ వచనం, మార్కు సువార్త 12:32. ఆ శాస్త్రి బోధ కూడా బాగుగా చెప్పిదివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. దేవునికి స్తోత్రం. అంటే దేవుని వంటి వాడు ఇంకొకడు లేడని. దేవుడు అంటే చెప్పాలి ఒకడే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో రకరకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయండి. స్టేజెస్. ఒక సాఫ్ట్వేర్ తయారవ్వాలంటే మొదటిగా ఏముండాలంటే కమ్యూనికేషన్ ఉండాలి, రెండవది ప్లానింగ్ ఉండాలి, మూడవది మోడల్ ఉండాలి లేకపోతే డిజైన్, నాలుగవది ఏంటంటే కోడింగ్ ఉండాలి, ఐదవది టెస్టింగ్ ఉండాలి, తర్వాత డిప్లాయ్మెంట్ అంటారండి, చెకింగ్ అంతా ఉంటుంది. ఇదంతా జరిగితేనే ఒక సాఫ్ట్వేరు తయారవుతుంది, ఎండ్ ప్రోడక్ట్గా మనం అవతల వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే దేవునికి పనిచేయడానికి కొంతమంది అవసరమో లేదండి. ఆయన పని ఏంటో ఆయనకి తెలుసు, ఆయన ఒక్కడే చేయగలడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇంకా సబార్డినేట్స్ కానీ ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు కానీ అలా ఉండవలసిన అవసరం లేదు. దేవుడు అంటే దేవుడే, ఆయన అద్వితీయ ప్రభువు. దేవునికి స్తోత్రం. ఇన్ని రకాలైనటువంటి విషయాలు, ఈ ప్రపంచ పరిస్థితులన్నింటినీ చక్కబెట్టేటువంటి ఒకే ఒక దేవుడు ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే అద్వితీయ ప్రభు. అద్వితీయ ప్రభు అయినప్పుడు ఆ శాస్త్రి అంటా ఉన్నాడు, నిజమే ప్రభువా, నీవు చెప్పింది నిజమే, దేవుడే, ఆయన ఒక్కడే అద్వితీయ ప్రభువు, ఆయన తప్ప వేరొకడు లేడు, నీవు చెప్పిన మాట సత్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రెండు ఆజ్ఞలు పాటిస్తే గనక మనం ఏం చేసినట్లయితే సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. సర్వాంగ హోమములండి, సర్వాంగ హోమములు అంటే హోమాల్లో అన్నీ చేసేసినా కూడా, బలులన్నీ ఇచ్చినా కూడా ఈ రెండు చేస్తే వాటి మీద ఇవి చాలా విలువైనవి. దేవునికి స్తోత్రం. ఆ రెండేంటండి? మొదటి, అద్వితీయ ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఈ రెండు ఎవరైతే పాటిస్తారో వారు ఏమిచ్చినట్లు అంటే వీటికంటే ఎక్కువ చేసినట్టు. వీటికంటే సర్వాంగ హోమముల కంటే, బలుల కంటే అధికముగా దేవునికి మనం ఇచ్చినట్లు ఈ రెండు పాటించాలి. మొదటిది దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది పొరుగు వారిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం.
మోషేతో దేవుడు చెప్తా ఉన్నారు, అందుకనే ఇశ్రాయేలీయులైనటువంటి నా ప్రజలు పెట్టిన మొర్ర నాకు నిజముగా చేరింది, నిజముగా చేరింది. అంటే అందరి మొర్ర చేరదండి, అందరి మొర్ర చేరదు. ఎవరైతే విరిగిన హృదయమో నలిగిన మనస్సుతో మొర్ర పెడతారో వారి ప్రార్థన ఎత్తైన కొండల మీద, మరి ఎత్తైన శిఖరంలో, ఆ పర్వతం మీద ఉన్నటువంటి సియోను పర్వతంలో ఉన్నటువంటి యేసు దగ్గరికి వారి ప్రార్థన చేరుతుంది. హన్నా ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయిందండి? హన్నా ప్రార్థన మరి దేవుని సన్నిధికి చేరింది. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఉంది కదండి, అందులో రాకెట్ పంపిస్తూ ఉంటారు. అది ఎక్కడికి వెళ్ళాలి? వారు ఎక్కడైతే డిజైన్ చేశారో ఆ కక్షలోనికి వెళ్ళాలి. మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. అబ్రహాము ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళింది, ఇస్సాకు ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళింది, యాకోబు ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళింది. ఆయన ఇశ్రాయేలుగా యాకోబును మార్చడానికి గల కారణం ఏమిటంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచి అంటిల్ అండ్ అన్లెస్ యు బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ, నేను నిన్ను విడిచిపెట్టు. దేవునికి స్తోత్రం. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. నా ప్రార్థనకి జవాబు వచ్చేంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తూనే ఉంటానని చెప్పి దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు. అంటే మొర్ర దేవుడు వినాలి, ఆయన దగ్గర నుంచి నాకు జవాబు రావాలి. క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన మొర్ర నిజంగా దేవుని సన్నిధికి మరి చేరడానికి మనం ఎంతగానో దేవుని సన్నిధిలో మరి మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒకసారి నిర్గమకాండంలో మరి ఈ మాట కూడా చదువుదామండి. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. సరిపోతుంది. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంత వాడినని దేవుడితో అనగా. అంటే మోషే ఇక్కడ ఏం కనపరిచాడంటే, తనలో ఉన్నటువంటి అవిధేయతను ప్రభు సన్నిధిలో చెప్పుకున్నాడు. ఒక రాజుని ఎదిరించడానికి 30 లక్షల మందిని ఐగుప్తులో నుండి తీసుకుని బయటికి రావడానికి కావలసిన సామర్థ్యం నాకు లేదు ప్రభువా. ఐ యామ్ అన్ఫిట్, ఐ వాజ్ అన్ఫిట్. నాకు కావలసిన సామర్థ్యము లేదు, నాకు కావలసిన సామర్థ్యము లేదు, నాకు కావలసిన సామర్థ్యము లేదంటే దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన అయి ఉండాలి. తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో మోషే ఒప్పుకున్నట్లుగా దేవుని సన్నిధిలో మన యొక్క అవిధేయతను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని మరి విధేయులుగా మార్చి మనల్ని ఇంకా ఇంకా ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆయన ఎవరంటే సహాయం చేసే దేవుడు, పైనుండి వచ్చే సహాయం అండి. ద హెల్ప్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చే సహాయం. అది మనుషులు ఎవరు కూడా ఇవ్వలేరు, అది కేవలం దేవుడు మాత్రమే ఇస్తారు. అందుకనే ట్రంప్ అండి, మొన్న అమెరికా అధ్యక్షుడిగా నియమితులైనటువంటి ట్రంప్ అంటా ఉన్నాడు, దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు, లేకపోతే నన్ను షూట్ చేసినటువంటి ఒక వ్యక్తి చేతిలో నేనే ఎప్పుడో మరణించేవాడిని, దేవుడు నన్ను తప్పించాడు, ఆయన పని కొరకు నన్ను 2వ ప్రెసిడెంట్గా మరలా ఎన్నుకున్నాడని చెప్పి దేవుడి నామాన్ని ఒక అధ్యక్షుడు మహిమ పరిచాడు. దేవునికి స్తోత్రం. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలంలో యెహోవా వానిని ఆదుకొనును. దేవునికి స్తోత్రం. మన దేవుడైన యెహోవా, ఆయన పేరేమిటంటే 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అది ఎప్పుడు కూడా అబ్రహాముతో అవ్వచ్చు, ఇస్సాకుతో అవ్వచ్చు, యాకోబుతో అవ్వచ్చు,
ఆయన ఎప్పుడు కూడా రివీల్ చేయలేదండి, ఎప్పుడు కూడా రివీల్ చేయలేదు. అయితే ఇప్పుడు ఎవరికి రివీల్ చేస్తా ఉన్నాడంటే మోషేకు రివీల్ చేస్తా ఉన్నాడు, ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి మా దేవుడు తన ప్రజలందరినీ కూడా విడిపించమని నీకు చెప్పమన్నారంటే ఎవరు ఆయన పేరేంటో అని అడుగుతారు కదండి. ఆయన పేరేంటో చెప్పాడు. ఆయన అంటా ఉన్నాడు, ఐ ఆమ్ దట్ యామ్, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను అనువాడను. ఉన్నవాడు ఎవరండి? ప్రభు అయిన యేసు. తరాలు మారినా యుగాలు మారిన ఆయన మారని దేవుడు. ఆయన మానవాళిని రక్షించడానికి పరలోకము నుండి దిగివచ్చిన దేవుడు అండి. ఆయన ఏజ్ 2000 సంవత్సరాలు కాదండి, ఆయన ఏజ్ ఎంతో మనం చెప్పలేము. ఆయన ఏజ్ ఆల్ఫా, ఆయన ఏజ్ ఒమేగా, మొదటివాడు కడపటివాడు, జీవించువాడు, అందరి కొరకు మృతుడయ్యాడు కానీ యుగ యుగములు సజీవుడై ఉన్నటువంటి దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు అయిన యేసు మనకి చెప్పే విషయాలు ఏమిటంటే, మన దేవుడైన అద్వితీయ ప్రభువుని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. పొరుగు వారిని మనవలే మనము ప్రేమించినప్పుడు మన జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు మరి చేసేటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి కీర్తనల గ్రంథం ఒకసారి మనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 18వ వచనం, 18వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే కనుక శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించినప్పుడు దేవునికి మరి దావీదు ఏం చేస్తా ఉన్నాడు అంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా బలమా, నేను నిన్ను, అంటే పూర్ణ బలంతో ఏం చేయాలండి? దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించాలి. 9వ అధ్యాయం మొదటి వచనం కూడా చూద్దాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ, అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఏం చేయాలండి? స్తుతించాలి. ఆయన చేసిన అద్భుతాలు ఉన్నాయి లేదండి? మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్లుగా, అనారోగ్యంలో నుండి ఆరోగ్యంలోనికి, అస్వస్థతలో నుండి స్వస్థతలోనికి, అద్భుతాల గుండా మనల్ని నడిపిస్తున్న దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో. అంటే దేవుని గురించి బాహాటంగా చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు మనం చెప్పవద్దండి, చెప్పాలి. వివేకంతో చెప్పాలండి. వివేకంతో చక్కని రీతిలో మనము మాట్లాడాలి. కావలసినప్పుడు దేవుణ్ణి పట్టుకొని, అవసరం లేనప్పుడు విడిచిపెట్టే వారిని ఆయన కోరుకోడండి. హేబేలు వంటి వారిని దేవుడు కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే హేబేలు ఏం చేశాడంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో ఈ మందను మేపేటువంటి మంద కాపరిగా నన్ను ఆస్వాదించిన నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామని చెప్పి శ్రేష్టమైంది ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడండి? శ్రేష్టమైంది ఇచ్చాడు. కయీన్ అయితే ఆ పొలము యొక్క సేద్య పంటలో దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏమి ఇచ్చాడంటే అరకొరగా ఇచ్చాడండి. అయితే లక్ష్య పెట్టలేదు దేవుడు. మోషేను లక్ష్య పెట్టిన దేవుడు, హేబేలును లక్ష్య పెట్టిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని లక్ష్య పెట్టాలంటే ఆ శాస్త్రి వలె మనం ఈ 2 ఆజ్ఞలు తప్పక పాటించాలండి. నో ఎక్స్క్యూజ్.
ఈ 2 ఆజ్ఞలు పాటించకుండా మనం ముందుకు వెళ్ళిపోతే కనుక ఒకసారి మనం ఆగి మనల్ని మనం సరి చేసుకొని దేవుని సన్నిధానంలో మొర్ర పెట్టాలి. తనకు నిజంగా మొర్రపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉండేటువంటి దేవుడు. నిజముగా అండి మొరపెట్టారు. మరి అంత్య దినాల్లో అపాయకరమైన రోజులు. చాలామంది తెలుసుకుంటా ఉన్నారు, దేవుని యొక్క ఉగ్రతను తెలుసుకుంటా ఉన్నారు. దేశ ప్రధానులు కూడా మారుతా ఉన్నారు. వారి హృదయాంతరంగాల్లో దేవుని గురించిన స్మరణకు తెచ్చుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఏది శాశ్వతం కాదు. వాళ్ళ బళ్ళు అయిపోతాయి, చెప్పాలండి. బళ్ళు వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతూ ఉంటాయి. అటువంటి భయంకరమైన పరిస్థితి అండి. అందుకనే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆయన సన్నిధానములో నిందారహితంగా ఆయన నామాన్ని కీర్తించాలి, స్తుతించాలి, కొనియాడాలి. సమాధిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఏక నిద్రేనండి, అవునా కదా? వాళ్ళకి ఫుల్ రెస్ట్. బ్రతికి ఉన్న మనం రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేదు. సమయమనక అసమయమనక ప్రయాసపడడానికి ప్రభు సహాయాన్ని మనం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని మరి దృష్టించేటువంటి దేవుడు. 8 మరి 7, 9 మనం చూద్దామండి. కీర్తన 7, 9. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతి గల దేవ. హృదయమును అంతరింద్రియములను పరిశీలించే నీతి గల. అంతరింద్రియములు అంటే ఏంటండి? చెప్పండి. కళ్ళు అంటే కంటితో నిర్మలంగా నా కంటిని ఉంచు ప్రభా, చెడేది కూడా నేను దరి చేరనవు కూడా నా సహాయం దయచే ప్రభు అని చెప్పి ఏం చదువుకోవాలంటే వాక్యాన్ని చదువుకోవాలి. ఏ మాటలు వినాలంటే దేవుని మాటలు వినాలి. ఏ మాటలు పలకాలంటే మంచి మాటలు పలకాలి. అంటే దేవుడు మనకి ఇచ్చిన పనిముట్లు అంటే ఏంటి? చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ ఏంటండి? పనిముట్లు అండి. వీటిని ఎలా వాడాలండి? దేవుని కొరకే వాడాలి. నేను వాడను, నా పనిముట్టు నా ఇష్టం అంటే ఈ పనిముట్టు మళ్ళీ ఉంటుంది కానీ పనిచేయదు. బాగుంటుందండి అలాగా. మన పనిముట్లన్నీ కూడా మన అంతరింద్రియములన్నీ పరిశీలించే నీతి గల దేవుడు. ఆయన కొరకు మనం బ్రతకాలి, జీవించాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. అప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. గొర్రె పిల్ల వంటి స్వభావం ఉంది. ఇంకొక వైపు యోధా గోత్రపు సింహం వంటి స్వభావం. ఆయన అద్వితీయ ప్రభువు. కైసరుకి చెల్లించాలి, ప్రభువుకు చెల్లించాలి. అంటే 2 సైడ్స్ కూడా ఆయన న్యాయం చేసేటువంటి దేవుడు. అంటే 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము దేవుని యొక్క వాక్యము. అది హృదయాంతరంగములను కూడా అది ఏం చేస్తుందండి? శోధిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ ఖడ్గము చేసే పని ఏంటండి? హృదయాంతరంగాలను శోధిస్తుందండి, నరుకుతూ ఉంటుంది. ఖడ్గం పని ఏంటండి? ఖడ్గం పని సవర చేయడం అండి. కొంతమంది కత్తితో కూడా గోక్కుంటారండి వీపులు. కత్తితో గోకొచ్చండి, ఏమవుతుంది? చాకు ఉంది కదా అని చెప్పి గమ్మున ఇలాగ అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? చాకు యొక్క స్వభావం ఏంటండి? కోసేయడమే. దోమల బేట స్వభావం ఏంటండి? దోమను చంపాలి. అది మనం అనుకోకూడదు. మనకే ఇబ్బంది కలుగుతుంది. ఇలా దేని ప్రయోజనం దానికి ఉన్నప్పుడు మన ప్రయోజనం ఏంటంటే కేవలం దేవుణ్ణి ఆరాధించడం, ఆయన్ని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం, వారి కష్టాల్లో సహాయకులుగా ఉండడం, బీదలను కటాక్షించడం, దిక్కులేని వారిని, విధవరాండ్రను వారి యొక్క దీనస్థితిలో పరామర్శించడం, సజ్జనులుగా సద్విషయాలన్నీ కూడా మన ధననిధిలో దాచుకుంటే పరలోకంలో మనకి ధనాన్ని దేవుడు సమకూరుస్తాడు. అక్కడ దొంగలు ఉండరు, చిమ్మెటలు ఉండవు. ఏదైనా మాట చెప్పామనుకోండి, దాన్ని ఏం చేయాలండి? తమ్ముడు ప్రార్థనకు వస్తావా అంటే షూర్గా వచ్చేస్తాను. రారండి కొంతమంది. అంటే ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇది చాలా ఈజీగా పలుకుతుంది కదండి. బ్యాటరీకి ఇవ్వక్కర్లేదు. దేనికి? మాటకి. అందుకని ఏదైనా చెప్పేస్తారండి.
అలా చెప్పకూడదండి. ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేయాలండి. మా సేవకుడు రవి విన్సెంట్ గారితో మీటింగ్లకి వెళ్ళివ్వండి. నైట్ ఖాళీయే కదండి. నా నిద్ర టైం అంతా ఎక్కడ పెట్టివ్వండి అంటే మీటింగ్లో పెట్టివ్వండి. సుమారు 300-400 కిలోమీటర్లు వెళ్ళి వచ్చేసేవాళ్ళం రాత్రికి. 2ంటికి 3ంటికి కారు పెట్టివ్వండి. ఎవరికైనా తెలుసా అండి? ఎస్తేర్ గారికి తెలుస్తుంది. ఎందుకంటే కారు పెట్టేటప్పుడు ఆరణ కొట్టివ్వండి. పాస్టర్ గారికి వెళ్ళి తెలుసు. అంటే వస్తానంటే మీటింగ్కి వెళ్ళాలంతే. మాట ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. లేదంటే లేదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. వస్తానని రాకుండా రానని కొంతమంది వెళ్తారు. అది ఇంకా మంచిది. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో చాలామంది గొడవలేని అంటే ఇంట్లో సాక్ష్యం చెప్తా ఉన్నారు. అంటే చిన్నవి అండి, మరి పెద్దవి కాదు, చిన్నవి. దానికే స్నేహితులు ఇద్దరు మాట్లాడుకుంటలేదంట చాలా సంవత్సరాల నుంచి. అది ఎక్కడో కలిస్తే వాళ్ళ పిల్లలను చూసి ఆయనకి దయ పుట్టిందంట. ఆ వెంటనే మరలా అందరూ కూడా కలిసిపోయి ఒకరికొకరు సారీ చెప్పును. క్రైస్తవులు ఎలా ఉండాలండి? దేవుని యొక్క స్వారూప్యంలో మార్చబడి సమాధానాన్ని వెంటాడాలి. దేవునికి స్తోత్రం. సమాధానాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెంటాడకుండా ఉన్న సమాధానాన్ని తొలగించుకుంటూ ఉంటే వారి జీవితాలన్నీ కూడా గలిబిడి, మరి గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి. అందుకనే ఇశ్రాయేలు ఒక శాస్త్రి ఏమంటా ఉన్నాడంటే, సర్వాంగ హోమముల కంటే బలుల కంటే ఈ 2 ఆజ్ఞలు ప్రధానమైనవి. దేవునికి స్తోత్రం. నీవు చెప్పిన మాట సత్యమే, నీవు సత్యమే చెప్పుచున్నావు. మన దేవుడు అద్వితీయ ప్రభు. పొరుగు వారిని ప్రేమించాలి. ఇవే సర్వాంగ హోమముల కంటే. కొంతమంది కనీసం పక్కవారికి ఏది ఇవ్వరండి. పక్కవారంటే ఏంటండి? రోడ్డు మీద అనామకులు వెళ్ళినప్పుడు కనీసం కొద్ది సాయం కూడా చేయరండి. బీదలను మనం ప్రతిరోజు ఏం చేయాలండి? మనం చేయవలసిన సాయం చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకి ఆయుష్ దేవుడు పెంచుతారండి. ఎంతమంది నమ్ముతారండి? బీదలను కటాక్షించేవారు ధన్యులు, ఆపత్కాలంలో యెహోవా వారిని మరి తప్పిస్తాడు. ఆపత్కాలంలో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకుండా ఎవరిని ఎక్కువగా ప్రేమించినా కూడా వారిని ఆయన తీసివేస్తాడని ఆయన వాక్యము సెలవిస్తాం. తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుని కంటే ఎక్కువగా చెప్పాలి, ప్రేమించకూడదు. బిడ్డలు తల్లిదండ్రుల్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఒక స్నేహితుడు తన స్నేహితుడిని దేవుని కంటే ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా దేనినైనా మనం ప్రేమిస్తే అది ఆయన తొలగిస్తాడని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే మనం ప్రతి విషయంలో కూడా దేవునికి భయపడుతూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటూ అన్ని విషయాల్లో కూడా ఆయన కృప పొందుకునే జీవితాలు మనం పొందుకోవాలని మరి దేవుడి మాటలు తెలియజేస్తా ఉన్నారు. దేవుడి మాటలను మన వినికిడిలో మన హృదయంలో ఫలింపు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడా, జీవం గల యేసయ్యా, మీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినంలో శాస్త్రుల్లో ఒకడైనటువంటి శాస్త్రి నీవు చెప్పినటువంటి 2 ఆజ్ఞలు విని వాటిని బట్టి సెలవిచ్చేటువంటి మాట, నీవు సత్యమే చెప్పుచున్నావని, నీవు చెప్పిన ఈ 2 ఆజ్ఞలు యేసయ్యా సర్వాంగ హోమముల కంటే బలుల కంటే ఉన్నతమైనవని అద్భుతమైన రీతిలో ప్రభువా యేసయ్యా నీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఆ శాస్త్రి మాట్లాడినప్పుడు నీవెంతగానో సంతోషించావు ప్రభువా. మోషేతో దేవాది దేవ నీవు సెలవిచ్చే మాట, ఇశ్రాయేలీయులైనటువంటి నా ప్రజలు పెట్టినటువంటి మొర్ర నాకు నిజంగా చేరింది, నా సన్నిధికి నిజంగా చేరింది. ప్రభువా నీ సన్నిధికి మా మొర్ర చేరాలంటే ఈ 2 ఆజ్ఞలు ప్రభువా మా జీవితంలో మేము అన్వయించుకుంటూ నీ చిత్తానుసారంగా నడిచేటువంటి కృప మా అందరికీ దయచేయమని, విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి.